ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని, పవన్ కళ్యాణ్ గారి కుమార్తెను పచ్చి బూతులు తిట్టిన నేరానికి 24 రోజుల క్రితం అరెస్ట్ అయిన నటుడు పోసాని కృష్ణమురళి బెయిల్పై విడుదలయ్యాడు. కాగా పోసాని ముఖాన్ని పరిశీలిస్తే బాగా వాచిపోయి కనబడుతుంది. బొగ్గన ఏదో పెచ్చుడిపోయినట్టుగా ఉంది. పోలీసులు చక్కటి ట్రీట్మెంట్ ఇచ్చి ఉంటారని అనిపించింది. కాగా పోసాని విడుదలపై మీడియా ఛానల్స్లో వచ్చిన కామెంట్స్ ఒకసారి పరిశీలిద్దాం. ఏం పోసాని కృష్ణమురళి, చిత్రహింసల్లో ఎటువంటి లోటుపాట్లు లేవుగా? పోసాని ఆర్తనాదాలు శ్రవణానందకరంగా ఉన్నాయి. ఎన్ని వాగాడు వేస్ట్ ఫెలో పోసాని. అయ్యా, లోపల అంతా సవ్యంగానే జరిగింది. షరతులతో కూడిన బెయిల్ మళ్ళీ వాగితే జైలుకే. ఇంకో రౌండ్ వేయండి. పోసాని కృష్ణమురళి ఇంకోసారి వాగడు. అలా ఇచ్చారు ట్రీట్మెంట్. పోసాని పరిస్థితి చూసి కూడా ఇంకో వైసీపీ నేత వాగితే కూడా బుద్ధి లేదు అని అర్థం. దయచేసి ఈశ్వర్ గాడికి ఒక డబుల్ కోటింగ్ ఇవ్వండి ప్లీజ్, మీకు పుణ్యం ఉంటుంది. ఇక్కడ ఈశ్వర్ గాడ్ అంటే సాక్షి ఈశ్వర్ గాడ్ అనమాట. పిచ్చి పిచ్చిగా వాగే ప్రతి వైసీపీ కార్యకర్తకు పోసాని కృష్ణమురళి అరెస్టు ఒక గుణపాఠం అవ్వాలి. బోకులందరికీ 3rd డిగ్రీ ప్రయోగిస్తే చాలా బాగా ఉంటుంది సమాజం. మొత్తం తిప్పి 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 పిప్పి చేశారు అని చూస్తేనే అర్థం అవుతుంది పోసాని కృష్ణమురళికి పగిలిపోయింది. సూపర్ 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 సూపర్. నోటిదోల పెయిడ్ ఆర్టిస్ట్. పెట్టండి డీజేలు. సాక్షి ఈశ్వర్, నీ ఓవర్ యాక్షన్ వల్ల పోసాని కృష్ణమురళి గారిని లోపల వేసి కుమ్మారు. పోసానిని అరెస్ట్ చేస్తే అంబడిపోయాడు. అంబటిని అరెస్ట్ చేస్తే ఎవడు వెళ్తాడు? ముఖం ఏంటి రాజా అలా ఉంది? ఎందుకో షర్టు లేపలేదు పాపం. నోరు షర్టు రెండు పనిచేయడం లేదు. వెరీ గుడ్. ఆయన గారి ముఖం చూస్తే అర్థం అవ్వట్లా. ఇంకోసారి నోరు అదుపు తప్పదని. మన గుట్కా ఎప్పుడు వస్తాడో చూడాలి. ఆర్ఆర్ఆర్ను కొల్లబొడిచినప్పుడు పండగ చేసుకున్నారు కదా. వాడు ముందే ఎక్స్పెక్ట్ చేసి మూవీస్లో ఆ క్యారెక్టర్స్ వేశాడు. ఎర్ర రాజా ఎలా ఉంది జైల్లో చెప్పకూడు. ముఖం బాగా వాసింది. బాగా కొట్టారు అనుకుంటా. 2 రోజులు ఆగి మళ్ళీ ఎత్తుకురండి. అంతా బాగానే చేశారా పోసని జఫాగా? వెరీ గుడ్. టేక్ రెస్ట్ ఫర్ సమ్ టైమ్. హౌ ఈజ్ యువర్ పైల్స్ ట్రీట్మెంట్?